ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వం అండి. వనపర్వంలో వచ్చేసి ఉపపర్వాలు మాట్లాడుతున్నాం. ఈరోజు ఉపపర్వాల్లో వచ్చేసి మార్కండేయ సమస్యాపర్వం. ఈ ఉపపర్వంలో 51 అధ్యాయాలు ఉన్నాయి. పాండవులు ద్వైతవనం నుండి తిరిగి కామ్యవనానికి వెళ్ళారు. సత్యభామ సహితుడే శ్రీకృష్ణుడు పాండవులను చూడటానికి అక్కడికి వచ్చాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజా, ఆశ్చర్యకాలంలోనే నీ మనోరథం నెరవేరుతుంది. తరుణం కోరుకుని జరిగింది. వనవాస ప్రతిజ్ఞ పూర్తయిన వెంటనే కౌరవులను దండించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ధైర్యం చెప్పాడు. ధర్మరాజుని ఓకే, సో మీ పక్షాన మేము ఉంటామయ్యా అని చెప్పేసి శ్రీకృష్ణుడు ధర్మరాజు చెప్తున్నాడు. అప్పటికి ధర్మరాజు, వాసుదేవ, ప్రతిజ్ఞను అనుసరించి నిర్జన వనాలలో తిరుగుతూ 12 సంవత్సరాలు వనవాసం పూర్తి చేశాం. సో వనవాసం అయిపోయింది. అడవులలో తిరుగుతూ 12 సంవత్సరాలు వనవాసం పూర్తి చేశాం. అజ్ఞాతవాసం పూర్తయిన పెదప మేము నీ ఆధీనంలో ఉండేదమని శ్రీకృష్ణుడితో పలికాడు. వంశం అది అజ్ఞాతవాసం అయిపోతే మేము నీతోనే ఉంటాం, నువ్వే చెప్తే అదే చేస్తాం. ఇక ఆ సమయంలో మార్కండేయ మహర్షి అక్కడికి వచ్చాడు. శ్రీకృష్ణ భగవానుడు పాండవులు అతన్ని సత్కరించారు. నారద మహర్షి కూడా పాండవులను కలయటానికి అక్కడికి వచ్చాడు. ప్రాచీన కాలానికి సంబంధించినటువంటి పుణ్యకథలను వినిపించమని శ్రీకృష్ణుడు మార్కండేయ మహర్షిని కోరాడు. అప్పుడు యుధిష్ఠిరుడు మహర్షిని, జీవుడు శరీరం విడిచి పరలోకం చేరిన తర్వాత శుభ అశుభ కర్మలు అతనిని ఎలా చేరుతాయి? సో మనిషి అన్నవాడు మరణించాడు, మంచి చెడు కర్మలు అతనికి ఏ విధంగా అతను ఎఫెక్ట్ అవుతాయి అది చెప్పండి అన్నాడు. మరణించినప్పుడు అతని కర్మలకు ఆశ్రమేది. అతను చనిపోయాడు. మరి చనిపోయిన తర్వాత అతని శరీరం అన్నది కాలిపోయింది, లేదంటే భూమిలో పాతి పెడతారు. మరి ఆత్మ ఏమైంది? అతను బతుకున్నప్పుడు చేసిన పనులన్నింటికి రిజల్ట్ ఏంటి అని అడుగుతున్నాడు. అప్పుడు మహర్షి ఇలా చెప్పాడు, ధర్మరాజా, మొట్టమొదట ప్రజాపతి బ్రహ్మ ఆవిర్భవించాడు. అతడు జీవులకు నిర్మలమైనటువంటి విశుద్ధమైన శరీరమును ఇచ్చాడు. పిమ్మట ధర్మశాస్త్రమును ప్రకటింపజేస్తాడు. మొదట మనుషులందరూ బ్రహ్మస్వరూపులు, పుణ్యాత్ములు, చిరంజీవులు, ఇచ్చానుసారము జీవించగలరు. సో అంతర్ చావు లేకుండా పుట్టినారు, ఎవరైనా ఎలాగైనా జీవించవచ్చు. మరణమును పొందగలరు, మరణం కూడా లేకుండా ఉండగలరు. వారు ధర్మలన్నింటినీ కూడా ప్రత్యక్షంగా చూడగలరు. జితేంద్రియులు, ఈర్ష్య లేనివారు, వేల కొలది సంవత్సరాలు వారి ఆయుర్దాయము, అంటే చావు లేకుండా వేల సంవత్సరాలు బతికేస్తారు. ఆ తర్వాత మనుషులు కామక్రోధాలకు వశమై చాలా కపట దంభాలతో జీవించసాగించారు. ఇక వచ్చేసి అసూయ, ద్వేషం, ఈర్ష అన్ని అత్యాస వచ్చేసాయి. ఇక దాంతో మనుషులు ఎట్టబడితే బతికేస్తున్నారు. ఇక అలా బతుకుతున్నారు కదా, తమ అశుభ పాపకర్మ ఫలం వల్ల పశుపక్షాది జన్మలను నరకమును పొందేవారు. సో మన గరుడు పైన డిస్కస్ చేసాం. ఈ జన్మ నువ్వు ఏదైతే చేస్తావో దాన్ని తగ్గట్టే నరజన్మలో, ముత్య జన్మలో పుడతావు. అలా కుక్కలుగా, నక్కలుగా, పిల్లులుగా, పక్షులుగా ఇలా పుడతారు. పాపాత్ముల ఆయుర్దాయము వారి యొక్క కర్మను అనుసరించి క్షీణించింది. మరణించిన పిమ్మట జీవుల గతి వారి కర్మను అనుసరించి ఉంటుంది. భూలోకంలో వాడు చేసిన పనులు బట్టే మరణించిన తర్వాత వాడి యొక్క నెక్స్ట్ లెవెల్ అనేది ఉంటుంది. ఈశ్వర దత్తమైనటువంటి శరీరం ద్వారా శుభాశుభ కర్మలను ప్రోగు చేసుకుని ఆయుర్దాయం పూర్తి అయితే స్థూల శరీరం విడిచి అదే క్షణంలో మరి యొక్క ఉత్పత్తి స్థానంలో ప్రవేశిస్తారు. సో వన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి కదా, ఇక నెగైన్ మరల ఇక వేరొక గర్భంలో వెళ్ళిపోతారు. రెండవ స్థూల శరీరమైన పూర్వజన్మైన కర్మలు ఛాయ మాదిరిగా అనుసరించి ఉంటాయి. సో నీడలాగా వెంటాడతాయి. కనుక జీవుడు సుఖము లేక దుఃఖమును అనుభవించడం తిరిగి జన్మిస్తున్నాడు. సో అగైన్ అండ్ అగైన్ మనిషిగా పుట్టిన దుఃఖం అన్నట్టే. బట్ అన్ని జన్మల మానవ జన్మ ఉత్తమమైంది గుర్తుంచుకోండి. కర్మఫలమును తప్పించుకునడం ఎవరికీ సాధ్యం కాదు. మహాత్ములు, ఋషులు ఈ కర్మభూమికి వచ్చి తిరిగి దేవలములకు పోతారు. ధర్మపూర్వకంగా అర్ధకామములను సంపాదించేవాడు ఇహపరలోకాలలో సుఖం పొందుతాడు. ధర్మరాజా, చింతించుకు, ఈ కష్టములు నీ రాబో సుఖములకు సూచికలు. అంతా మన మంచిగా అంటారు. ఈనాటి కష్టం రేపు నీ సుఖానికి కారణమైంది. ఎప్పుడు క్రైసిస్లో ఆపర్చునిటీ వెతుకగలిగితే. ఈ సందర్భంలో మార్కండేయుడు అనే కథలను వినిపించాడు. వైవస్వత మనవు చరిత్ర, మత్స్యావతార కథను వివరించాడు. ఉష్ణికుల భూషణుడు శ్రీకృష్ణుడే పురాణ పురుషుడు, శ్రీహరి అని కూడా మహర్షి చెప్పాడు. యుధిష్ఠిరుడు అడిగితే కలిగి అవతారమును వర్ణించాడు. మార్కండేయుని ధర్మోపదేశములకు శ్రీకృష్ణుడు, పాండవులు సంతసించారు. ధర్మరాజు మార్కండేయుని యొక్క పతివ్రత మహత్యం గురించి, మాతృపితృసేవను గురించి అడిగాడు. అప్పుడు మార్కండేయుడు కౌశికుని గురించి, ధర్మవేదం గురించి ఇలా చెప్పాడు. కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. అతడు వేదాధ్యయన సంపన్నుడు. ఒకనాడు అతను ఒక చెట్టు కింద కూర్చొని వేద అధ్యయనం చేస్తుండగా ఒక కాకి అతనిపై రెట్ట వేశాను. ఆ బ్రాహ్మణుడు కోపంతో పైకి చూచాడు. వెంటనే చెట్టు మీది కాకి చచ్చి కింద పడింది. అయ్యో, ఎంత అకార్యం జరిగిపోయింది అని పరిపరి విధాలు అతడు చాలాసేపు చింతించాడు. మధ్యాహ్నం భిక్షాటనానికి వెళ్ళి భిక్షాం దేహి అన్నాడు. ఆ గృహి వస్తున్నా ఉండు అని ఆ పాత్ర కడుగుతోంది. ఇంతలో ఆమె భర్త చాలా అలసిపోయి ఆకలితో వచ్చాడు. ఆమె వెంటనే వినయంతో భర్త కాళ్ళు కడిగింది, ఆసనం ఇచ్చింది, భోజనం పెట్టి అతడు నిద్రించిన తర్వాత
బ్రాహ్మణుడు గుర్తుకు వచ్చాడు. వెంటనే ఆమె భిక్ష తీసుకుని వచ్చింది. బ్రాహ్మణులకు కోపం వచ్చింది. అంతసేపు నిలబెట్టినందుకు ఆ రకం కోప్పడ్డాడు. అప్పుడు ఆ స్త్రీ, విద్వాంసుడా, నాకు పతియే దైవం, నాకు నా భర్తే సర్వస్వం. అతడు అలసి ఆకలితో వచ్చాడు, ఆయనకు తగిన ఉపాచారాలు చేసి మార్చాను, క్షమించవలసిందని చెప్పేసి అడిగింది. బ్రాహ్మణులు నీకు ఇంత చులకనయ్యారా? బ్రాహ్మణులు కోపిస్తే అగ్నిహోత్రులే భూమిని అంతని కూడా దహించి వేస్తారు అని కోపంతో చూశాడు విప్రుడు. అప్పుడు ఆమె, విప్ర, నేను కొంగను కాను కోపంతో చూస్తే చచ్చి పడిపోవటానికి. నేను విప్రులను అవమానించను. నాకు పతి సేవయే పరమధర్మం. ధర్మం చాలా సూక్ష్మంగా గ్రహించాలి. నీవు వేదం చదివావు కానీ ధర్మతత్వం తెలుసుకోలేదు. నీవు ధర్మతత్వం తెలుసుకోవాలంటే మిథిలానగరం వెళ్ళి ధర్మవ్యాధుని అడుగు. అతడు మాతాపితృ శుశ్రూష చేస్తాడు, జితేంద్రియుడు. అతడు నీకు ధర్మము ధర్మతత్వము చెప్పగలడు. నేను ఎక్కువగా మాట్లాడితే క్షమించని చెప్పేసాను. మరి నెక్స్ట్ ఏం జరిగింది రేపు డిస్కస్ చేద్దాం.